వెల్కమ్ టు మన ఛానల్ శృతితో సోపతి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో సోపతి. సో మేమైతే కొన్ని ఏండ్లు అంటే 20 ఏండ్ల కంటే ఎక్కువ ఏండ్ల తర్వాత మేమైతే తిరుపతి పోతున్నాం. ఇన్ని సంవత్సరాల తర్వాత. అసలు అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు నేను, మా అమ్మ, మా బాపు, మా తాత, మా పెద్ద చెల్లె పోయినాము. మా చిన్న చెల్లె, మా తమ్ముడు అసలు పుట్టలేదు ఇంకా. ఈరోజు అయితే హైదరాబాద్ పోతున్నాం. ఈరోజు నైట్ అక్కడ ఉండి రేపు మాకు మధ్యాహ్నం ఫ్లైట్ ఉంది. ఫస్ట్ టైం మా వాళ్ళందరినీ ఫ్లైట్ ఎక్కిస్తున్నా. ఇది మా ఇంటి దేవుడు, ఈయనే మొక్కుకొని పోతుంది. మా అమ్మ ఎటువైనా నేను కూడా మొక్కుకున్నా మనసులో. సో లేట్ చేయకుండా పోదాం ఈ వ్లాగ్లకి. అసలు మిస్ కాకుండా ఇది మంచిగా ఉంటుంది. చెప్పు. వెల్కమ్ టు మన ఛానల్ శృతితో సోపతి. ఆయన మా చిన్న మామ, మా తమ్ముడు, మా అమ్మమ్మ. అక్కడ కార్ రెడీ ఉంది, వీళ్ళు మా కోసం కూర్చున్నారు. ఇక్కడ నడు లేట్ అవుతుంది జల్దీ. హాయ్ అప్ప అందరికి. ఈయన మా చిన్న మామ, కొత్తగా పెళ్ళి అయింది. పెద్ద మంచిగా ఉన్నావా? మన మంచిగా ఉంటుందా? ఏం సంగతి? ఏడుంటున్నావు? అక్కడ ఉంటుందా? పోయేస్తామా? ఊరుకోవచ్చు. బాయ్. అమ్మమ్మ గారిల్లు. నేను ముంగట కూర్చుంటా, మీకు పాటలు పెడతా మంచిగా. పట్టుకోవడానికి ఎక్కరాదు మన పాప. స్టార్ట్ అయినా అది మా చిన్న చెల్లి బాగా రంకులు వెళ్ళి పెడతాడు రంగు. యాక్చువల్లీ నేను మర్చిపోయినా, ఫ్లైట్ జర్నీ కంటే ముందు ఈ వీడియో పోస్ట్ చేయాలి, కానీ నేను తొందరలో అది పెట్టేసిన. సో ఐ హోప్ ఈ వీడియో మీరు అందరైతే చూస్తారని అనుకుంటున్నా. మేమైతే మా ఊరు టు హైదరాబాద్ అయితే స్టార్ట్ అయినాము ఒక రోజు ముందు. సో కరీంనగర్కి అయితే రీచ్ అయినాము. అక్కడ మా వాళ్ళకి వాటర్ బాటిల్ ఇంకా తినడానికి. ఏమైందా బ్రిడ్జికి? మరి పోదాం ఇప్పుడు. కేబుల్ బ్రిడ్జ్ చూడొద్దా? అదే నేను చూడద్దా? ఊగుతుంది మళ్ళా, భయం అవుతుంది. ఏ మోటారా? కుట్టుకుట్టు మోటార్ అంటే ఏంటిది? హీరో హోండా. వెనకట కుట్టుకుట్టు మోటార్ లేనా? ఒక్కటి ఉంటే అబ్బోది కుట్టుకుట్టు మోటార్ ఉంది. ఇవాళ మొత్తం కోటేశ్వర్లు అన్నట్టు కుట్టుకుట్టు మోటార్ ఉంటే. పోలేదని ఏం కావచ్చు. సో ఆల్మోస్ట్ 3 hours నుంచి జర్నీ ఎత్తున మస్తు కూర్చొని కాళ్ళని వచ్చినాయి. అయితే ఇక్కడ సమోసా ఉన్న చాయ్ మంచి ఉంటుందని మా మామయ్య ఇక్కడ ఆపిండు. అమ్మదా పక్కగాయలు వల్ల మా అమ్మమ్మ కార్లో వస్తుంది. ఇచ్చొస్తావా మనం? వాళ్ళు తింటున్నారంటే మళ్ళీ ఒకసారి తీసుకుపోతా కదా. మధ్యలో ఆగి ఇక్కడ చాయ్ తాగుతున్నాం. యో 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 అంటే హాయ్. యో యో హాయ్ హాయ్. యో యో హాయ్ హాయ్. ఉన్న కలర్ వేస్తున్నావు. ఇక్కడ చాయ్ల దుల్లు పోసుకునేది మన ఇల్లు కాదు. అట్లొచ్చి మీకే ఇక సమోసాల మక్కలు, ఇంకేంటి మక్కలు మసాలాలు. ఈమె ఫ్యాన్స్ అందరు అడుగుతురని ఉరికొచ్చింది. మొక్కం సమోసా. సారీ అవును కరీంనగర్ అని చెప్తాం. అలా ఉంటాను. థ్యాంక్ యూ. ముగ్గురుగా? అవును. మీరు శృతేనా? మీ అమ్మాయి మంచిగా రీల్స్ చేస్తుందని అడుగుతున్నాను. మక్కగారాలు మా టేస్ట్ అనేది
సో అమ్మమ్మ ఇట్లా మేము ఎంటర్ కాగానే సో నైట్ అయింది, ఆల్మోస్ట్ 7-8 అట్లా అయింది హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యేసరికి. మా అమ్మమ్మ అయితే పక్కన ఉన్న బిల్డింగ్స్ అన్నీ చూస్తుంది. అసలు ఇంత ఇన్నోసెంట్ అమ్మమ్మలు చూసే జనరేషన్ మనదే లాస్ట్ కావచ్చు. అసలు అది ఎంత ఇన్నోసెంట్గా అన్నీ చూసింది. ఆ బిల్డింగ్లో అది పెద్ద ఉందా, ఇది పెద్ద ఉందా, దాని గురించి దీని గురించి అసలు హైదరాబాద్ నైట్ లైఫ్ చూసుకుంటా అసలు అది మస్తు పరిశాన్ అయింది. నాకు అది ఇట్లా చిన్న చిన్న ముచ్చట్లు చెప్తే మస్తు అనిపించారు. అబ్బా ఎంత ఇన్నోసెంట్ అసలు అని చెప్పి, ఎంత మంచిగా అనిపిస్తుంది అది మాట్లాడితే. మొత్తం ఎత్తు బిల్డింగ్ అన్నీ కనబడతాయి. మా అమ్మమ్మ ఈ టైంలో హైదరాబాద్కి వచ్చి ఇదే ఫస్ట్ టైం, అందుకే బాగా ఎగ్జైట్ అవుతుంది. బాగా హైట్ బిల్డింగ్, ఎత్తు బిల్డింగ్ కదా. ఆడికి ఏనాక దీనక మొత్తం అవే ఉంటాయి. అది దిగి మంచిగా చూద్దాం. మా అమ్మమ్మ నమ్మ కొట్టాడు, నాకు కనబడతలేవు. నాకు ఇట్లాంటి ఇన్నోసెంట్ అమ్మను అమ్మమ్మ ఇంకా మన జనరేషన్ ఏంటిదే మనమే కట్టుడు కరెంట్ బిల్లు. కరెంట్ బిల్లు నెలకు 20-30 వేలు వస్తుంది అబ్బా. కరెంట్ బిల్లు కట్టాలబ్బా. ఇప్పుడు కడతా వాషింగ్ మిషన్ నడితే వస్తుంది. ఏంటిదే మీకోతాం ఇక. ఎప్పుడు ఎక్కినావా మనం ఇంతకు ముందు? ఎప్పుడు ఎక్కినావే? పోయిన సార్ ఎయిర్పోర్ట్ లో ఎక్కినావా? వచ్చింది. సో హైదరాబాద్ అయితే రీచ్ అయినాము. ఆ తర్వాత అన్న వాళ్ళ ఇంటికి పోయి లగేజ్ అక్కడ పెట్టి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటకు అయితే పోయినాము. ఏఎంబి మాలకు ఫస్ట్ టైం అమ్మమ్మ మాళ్ళకి తీసుకొచ్చిన చూడు రియాజులు ఎస్కలేటర్ ఎక్కడానికి. మా అమ్మమ్మ అసలు భయపడతలేదు, కానీ మా అమ్మనైతే మస్తు భయపడ్డది. అది ఫస్ట్ టైం అయినా కూడా ఓకే, ఫస్ట్ టైం కొంచెం భయపడుతుంది, కానీ ఏ పని అయినా సరే మా అమ్మమ్మ ఫస్ట్ టైం ఇలాంటి కొత్త థింగ్స్ చేసినప్పుడు నాకు దీని అలవాటు వచ్చింది, కొంచెం భయం అవుతుంది. కానీ తర్వాత మాత్రం అస్సలు అంటే అస్సలు భయపడేది. మంచిగా అంటే మంచిగా ఏ పని అయినా కూడా ఇట్లా చక్కదిద్దుకొని పోతుంది. అది మా అమ్మమ్మ. అండ్ ఇక మాల్ అయితే మొత్తం తిరుగుకుంటూ చూసినాము. షాపింగ్ మాల్స్ అన్నీ బట్టలు అయ్యి మా అమ్మమ్మ ఒక్కొక్క డ్రెస్ రేటు చూస్తే ఏమనడు, దీనికన్నా బంగారం కొనుక్కున్నా మంచిగుండుగా బిడ్డ, ఎప్పుడైనా అక్కడికి వస్తుంది, అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, పైసలు తెచ్చుకోవచ్చు, గిన్ని పైసలు బట్టలకు పెడితే ఎట్లా అని చెప్పి అది అన్నీ చూసుకుంటా హ్యాపీగా ఫీల్ అయింది. అట్లనే గిట్లుంటాయా అని దానికి ఇవి పెట్టాలి అని నాకు అనిపించింది. అండ్ మా అమ్మని అయితే ప్రతిదానికి భయపడుతుంది. సో ఇప్పుడు ఎస్కలేటర్ ఎక్కడానికి కూడా మస్తు భయపడ్డది. ప్రతిదానికనంటే ఇలాంటి ఏమన్నా చేయడానికి భయపడుతుంది తప్ప పిల్లల విషయంలో మాత్రం మస్తు అంటే మస్తు స్ట్రాంగ్ ఉంటుంది, పిల్లలను చూసుకునే విధానంలో మాత్రం. అండ్ ఇలాంటివన్నీ నాకు మా వాళ్ళందరికీ, మా అమ్మకు, మా అమ్మమ్మకు, మా ఫ్యామిలీకి అందరికీ పెట్టాలని మస్తు ఉండే. సో ఈరోజు అయితే ఆ కోరిక నెరవేరింది. ఎందుకు అని అంటే వాళ్ళు బాగా ఇన్నోసెంట్, అసలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళరు. అది మా అమ్మమ్మ అయితే అస్సలు వెళ్ళరు. సో అందుకే వాళ్ళని హైదరాబాద్ తీసుకోవాలి. నాతోని ఎంత అవుతుందో అంత, నేను ఇప్పుడు ఎంత సంపాదించగలుగుతున్నానో, నేను సంపాదించేదాంట్లో నా ఫ్యామిలీకి ఎంత అయితే అంత వాళ్ళకి బయట ప్రపంచం చూపెట్టాలి. ఎందుకనంటే నేను బయట ప్రపంచంలోకి రావడానికి రీజనే నా ఫ్యామిలీ. సో అలాంటి నా ఫ్యామిలీకి అయితే నేను మొత్తం చూపెట్టాలి. వాళ్ళు ఏదనుకుంటే అది వాళ్ళతో చేపియాలని గట్టిగా ఫిక్స్ అయినా. అందుకే చిన్న చిన్నగా ఇప్పుడైతే వాళ్ళకి ఏది నచ్చితే అది చేసుకుంటూ వస్తున్నాం. అండ్ మళ్ళీ మీరు కూడా చూడుర్రి, అమ్మమ్మ, చెల్లెళ్ళు, తమ్ముడు అందరం ఫుల్ తిరిగినాము. ఎందుకు భయపడుతున్నావు? ఏం కాదు, ఇగో మెల్లగా అడిగాయి అంతే, మెల్లగా అది వస్తుంది ఇలా కాతాం, ఇక మెల్లగా అడిగి అయిపోయి అడిగి కాతాం అయిపోయి. ఆడోళ్ళకి ఎంత షాపింగ్ చేసినా కూడా అసలు చెయ్యలేదు, మా దగ్గర ఏం లేవని చెప్తారు. అందులో
ఫస్ట్ చెప్పేవి ఏంటంటే డ్రెస్సులు. మనకి ఎన్ని డ్రెస్సులు ఉన్నా కూడా డ్రెస్సులు లేవు, కొత్త డ్రెస్ కావాలంటాము. మేము ముగ్గురం అకేలండ్రం కూడా గంతే. ఆడ ఫ్రెండ్స్ కనబడుతుంది కదా, మనం మంచిగా కనబడుతుంది అని మా వాళ్ళందరినీ పోయి చూస్తూనే ఉన్నాము. మా అరగంట అటు ఇటు తిరిగి ముగ్గురం కలిసి మనిషికి 2 అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇక మా అమ్మమ్మ అంటుంది ఏం బట్టలు ఇవన్నీ మొగరాయిళ్ళకి వేసినట్టున్నాయి, తీసుకుంటున్నావా అన్నీ అని. కాసేపు అయితే దాన్ని ఒర్రిచ్చినాము. ఇక అది యూతుంది, మా అమ్మనేమో సెలెక్ట్ అవుతుంది. ఇప్పటికీ నేను మా చిన్న చెల్లె కొంచెం మాకు నచ్చినాయి, మా అమ్మకు ఒక్కొక్కసారి నచ్చకుండా మా అమ్మ తిట్టినా కూడా వేసుకుంటాము. కానీ మా పెద్ద చెల్లె మాత్రం మా అమ్మకి నచ్చినయే వేసుకుంటుంది. అది ఇప్పటికీ మా అమ్మ ఏది ఓకే అంటే అదే వేసుకుంటుంది. సో కొంచెం అది మా అమ్మ మాట ఎక్కువ ఉంటుంది మా ఇద్దరికంటే. ఇదేం కాదు అవ్వా ఎటో పోతున్నాం. అమ్మో కాదు, మస్తు రోజుల తర్వాత ఫన్నీ జోకులు వేసుకుంటానైతే నవ్వుకుంటా నిద్రపోయినాం. ఆ రోజు మస్తు అనిపించింది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే చేసుకోండి, అట్లనే లైక్ షేర్ చేసి మర్చిపోకుండ్రి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే మస్తు ఉంటాయి, ఇంకా మీకు అందరికైతే నచ్చుతాయి అని అనుకుంటున్నా. బాయ్ అందరికీ, టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.